గుడ్ ఈవినింగ్ సార్. డీసెంట్రలైజేషన్లో భాగంగా డెమోగ్రఫీకి తగ్గట్టు డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చూసుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్ఎక్స్ప్లోర్డ్ విచ్ ఆర్ గుడ్ ఫర్ టూరిజం. సో అలా టూరిజం కింద డెవలప్ చేస్తే చుట్టూ ఉన్న హోటల్స్ పెరుగుతాయి, సో లోకల్స్కి ఎంప్లాయబుల్ అవ్వచ్చు. సో అలాగే సిమిలర్లీ కోస్టల్ బే ఏరియాస్లో ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో లైక్ వాటర్ యాక్టివిటీస్ కానీ, అక్కడ వాళ్ళు దే ఆర్ గుడ్ స్విమ్మర్స్, సో దే కెన్ టీచ్ దట్. సో అలా లోకల్స్ కూడా ఏమంటారు అన్స్కిల్డ్ పీపుల్ కూడా దిల్ గెట్ ఎ గుడ్ ఎంప్లాయ్మెంట్. సో అలా చేయొచ్చు కదా గవర్నమెంట్స్. ఐఎమ్ 100% విత్ యూ. కానీ గవర్నమెంట్ అనుకోబోకడు. గవర్నమెంట్ చేయాల్సింది ఫూలిష్ రెగ్యులేషన్ తీసేయాలి. ఉదాహరణ కోస్టల్ ఏరియా ఉంది మనకి ఇండియాలో, 7,500 కిలోమీటర్ల కోస్ట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా కోస్ట్ ఎక్కడుంటే అక్కడ వండర్ఫుల్ లేజర్ ఇండస్ట్రీ, వాటర్ స్పోర్ట్స్, మరి రిసార్ట్స్ అవన్నీ వస్తాయి. మనకి ఆ రూల్ పెట్టి ఈ రూల్ పెట్టి మన చావగొడతారు. ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేయకుండా మీకు సీకి డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వడం సాధ్యం, అవసరం. ప్రపంచం అంతా చేసింది. ఇండియాలో వాళ్ళు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది పోవట్లేదు, మన చావగొట్టడమే పని. అక్కడ బిల్డింగ్ కట్టాలంటే కోస్టల్ రెగ్యులేషన్ అంటాడు, మరొకటి అంటాడు. పోనీ ఎన్వైరన్మెంట్ కాపాడుతున్నారంటే కాపాడింది పాడలేదు గోంగూర. కాబట్టి గవర్నమెంట్ సెన్సిబుల్ రెగ్యులేషన్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిగతాది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలి అండ్ ఇమాజినేషన్తో. ఎందుకంటే లేజర్ ఇండస్ట్రీ ప్రభావం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్స్ పెరుగుతున్నాయో కొంచెం సరదాగా మనం అదివరకు మనకు ఎక్కడికన్నా టూరిజం అంటే ఇండియాలో ఒకటే టూరిజం, తిరుపతికి వెళ్ళటం. ఇప్పుడు భక్తితో పాటు ఒక జెన్యూన్గా హాలిడేకి వెళ్ళాలని కోరుకుంది కదా. ఉదాహరణకి సూర్యలంక దగ్గర టూరిజం వాళ్ళది ఒక ఫెసిలిటీ ఉంది, పెద్దగా బాగా మెయింటైన్ చేయట్లా, కానీ లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది, బీచ్ మీద ఉంది. అసలు హైదరాబాద్ నుంచి ఛాన్స్ దొరికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోయినా కూడా. కాబట్టి ఒకటి లొకేషనల్ అడ్వాంటేజ్, రెండు ఇమాజినేషన్, మూడోది ఇంటిగ్రేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. మనకు చాలా ఇప్పుడు ఉదాహరణ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కర్నూలు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఏంటో నాకు తెలియదు, జిల్లాలు బాగా మారిపోయినాయి కదా. అప్పుడు ఆ కందిమల్లాయపల్లి ఆ ప్రాంతం దగ్గర ఎర్రేరు వాగని ఉంటుంది. దాని కింద జ్వాలాపురం ఉంది. అక్కడ జ్వాలాపురం గొప్పతనం ఏంటి? 72,000 సంవత్సరాల క్రితం మౌంట్ టోబా అని చెప్పని ఇండోనేషియా, ప్రస్తుతం సుమత్రాలో ఒక అగ్నిపర్వతం పేలటం చేత ప్రపంచంలో మనుషుల్లో 199.9 మంది చచ్చిపోయారు. ప్రపంచం అంతా కలిపి 3,000 మంది మిగిలినారని చెప్పి అంచనా. ఓన్లీ 3,000 పీపుల్ వర్ లెఫ్ట్. వాళ్ళ నుంచే మనంతా వచ్చాం. వాళ్ళలో ఒక తెగ జ్వాలాపురంలో బతికినట్టుగా ఆధారాలు ఉన్నాయి. మనెవరికి తెలియదు ఇది. నిజంగా ఇమాజినేషన్ ఉంటే యూ కెన్ మేక్ జ్వాలాపురం ఇంటే ఫ్యాంటాస్టిక్ సెంటర్. టూరిజం, దాని చుట్టూ ఆంథ్రోపాలజికల్ మ్యూజియం, మిగతాయి పెట్టి చాలా చేయొచ్చు. కాబట్టి మనకి ఆ ఇమాజినేషన్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఈ ప్యాషన్ కావాలి. అది చేస్తే మీరు చాలా దేశాల్లో టూరిజం అంటారు, ఇక్కడ ఏముండదు. ఇట్స్ ఆల్ ద మైండ్. దే మేక్ యూ గో ఇన్ టు దట్ ఇరా. దే మేక్ యూ థింక్ దట్ యు ఆర్ దేర్. దే క్రియేట్ కండిషన్స్ లైక్ దట్. అంతేగాని టూరిజం అంటే మీరు పెంచాయి అక్కడ అన్ని చోట్ల ఆగాలే, ఆ నీళ్లే కదా, ఆ ఎయిర్ కండిషనింగ్, ఆ ఫ్యానే కదా. కానీ మిగతాది ఈస్ యువర్ మైండ్. ఒకటి ఫిజికల్ ఫెసిలిటీ, సీ కానీ మరొకటి కానీ ఉంటాయి. రెండో పార్ట్ ఇస్ ద మైండ్. యు ఆర్ మేకింగ్ దమ్ గో ఇన్ టు దట్. షేక్స్పియర్ స్టాట్ఫర్డ్ అపాన్ అవన్, షేక్స్పియర్ ఇంటికి వెళ్ళాం, ఏం చేసాం అక్కడ? ఒక ఇల్లు ఉంటుంది కాదు. ఆ రోజుల్లో మనకి పెద్ద ఇల్లు ఉండే కాదు, ఆ రోజుల్లో 2-3 అంతస్తులు ఇల్లు ఉంది ఒకటి. కానీ ఆయన చిన్న చిన్న గదులు ఉంటాయి. కానీ ఈ ఇమాజిన్ ఎ గ్రేట్ బార్డ్, ఎ గ్రేట్ పోయెట్, ఆయన అక్కడున్నాడు, అక్కడ పెరిగాడు. సో ఎ లాట్ ఆఫ్ టూరిజం ఇస్ అబౌట్ ఇమాజినేషన్. అది సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి పెద్దగా రాదు. గవర్నమెంట్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెన్సిబుల్ రెగ్యులేషన్, కామన్ సెన్స్ రెగ్యులేషన్.